ఐపీఎల్లో 5 సిక్స్లతో వెలుగులోకి వచ్చి భారత్ తరపున అవకాశం అందుకొని సత్తా చాటుతున్న రింకు సింగ్ ఐపీఎల్ 2025 18వ ఎడిషన్ను ఉద్దేశించి కొన్ని కీలక వ్యాఖ్యలు అయితే చేశాడు. తాను ప్రస్తుతం ఆడుతున్న కోల్కతా నైట్ రైడర్స్ జట్టు తమ మెగావేలానికి ముందు అతన్ని వదిలేస్తే రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు తరపున ఆడాలి అని ఉందని మనసులో మాటనైతే చెప్పేశాడు. ఐపీఎల్లో మెగావేలం ఈ ఏడాది డిసెంబర్లో జరగనుంది. ఫ్రాంచైజీలు ఎంతమందిని అట్టి పెట్టుకోవాలనే విషయం కూడా మరికొద్ది రోజుల్లో తేలిపోనుంది. ఐపీఎల్తో ఒక్కసారిగా వెలుగులోకి వచ్చాడు రింకు సింగ్. ఐపీఎల్ 2023 16వ సీజన్లో ఒకే ఓవర్లో 5 సిక్స్లు కొట్టిన రింకు సింగ్ సిక్సర్ల కింగ్ గా మారిపోయాడు. వన్ నైట్ లోనే ఫేమస్ గా మారిపోయాడు. ఆ తర్వాత కూడా అదే జోరు కొనసాగించి ఏకంగా భారత్ జట్టు తరపున అరంగేట్రం చేశాడు. శ్రీలంకతో పర్యటన ముందు వరకు ఫినిషర్ గా రాణించిన ఈ రింకు సింగ్ ప్లేయర్ శ్రీలంక పర్యటనతో తనలో బౌలర్ కూడా దాగి ఉన్నాడని చాటి చెప్పాడు. వికెట్లు తీస్తూ పరుగులు సాధిస్తూ నమ్మదగ్గ ప్లేయర్ గా మారిపోయాడు. ప్రస్తుతం భారత క్రికెట్ జట్టుకు మ్యాచ్లేమీ లేకపోవడంతో ప్రజెంట్ రెస్ట్ మోడ్ లో అయితే ఉన్నాడు. అయితే ఈ సందర్భంగా ఓ ఇంటర్వ్యూలో మాట్లాడిన రింకు సింగ్ ఐపీఎల్ 2025 18వ ఎడిషన్ పై కొన్ని ఆసక్తికర వ్యాఖ్యలు అయితే చేశాడు. ఐపీఎల్లో కోల్కతా నైట్ రైడర్స్ తరపున ఆడుతున్న ఈ లెఫ్ట్ హ్యాండర్ మెగావేలంపై మాట్లాడాడు. అయితే ఒకవేళ కోల్కతా నైట్ రైడర్స్ తనను రిటైన్ చేసుకోకపోతే ఏంటి అనే విషయంపై కొన్ని ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. ఒకవేళ తనని కేకేఆర్ జట్టు తనను వదిలేస్తే రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుకు ఆడాలని ఉందని చెప్పుకొచ్చాడు. అయితే ఐపీఎల్ 16వ ఎడిషన్ లో రింకు సింగ్ చెలరేగిపోయాడు. తర్వాత 17వ సీజన్ లో కోల్కతా నైట్ రైడర్స్ టైటిల్ సాధించినా కూడా అతనికి ఆశించిన మేర అవకాశాలు అయితే రాలేదు. ఐపీఎల్ 2025కు ముందు మెగా వేలం జరగనుంది. దీంతో ప్రతి ఫ్రాంచైజీ కూడా 4 నుంచి 6 ఆటగాళ్లను మాత్రమే రిటైన్ చేసుకునే అవకాశం ఉందని వార్తలు వినిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో రింకును కేకేఆర్ అట్టి పెట్టుకోకపోవచ్చనే వాదనలు ఉన్నాయి. ఇదే సమయంలో రింకు కూడా కొత్త జట్టుకు మారేందుకు ఉత్సాహంగా ఉన్నట్లు అతడి మాటల ద్వారా తెలుస్తుంది. అయితే ఐపీఎల్ 2025 18వ ఎడిషన్ కు ముందు కోల్కతా నైట్ రైడర్స్ జట్టు తనని రిటైన్ చేసుకోకుంటుందా లేదా అన్నది తెలియదు. ఈ విషయంపై ఇప్పటి వరకు నాకు ఎలాంటి సమాచారం లేదు. ఏం జరుగుతుందో చూద్దాం. ఒకవేళ కేకేఆర్ నన్ను రిటైన్ చేసుకోకపోతే ఆర్సీబీ తరఫున ఆడాలనుకుంటున్నా అని రింకు సింగ్ తన మనసులోని మాటనైతే చెప్పాడు. ఇక ఐపీఎల్ 2025 సీజన్ కు ముందుగా మెగావేలం జరగనుంది. ఈ ఏడాది డిసెంబర్లో ఇది జరిగే అవకాశం కూడా కనబడుతుంది. ఫ్రాంచైజీలు ఎంతమంది ఆటగాళ్లను అట్టిపెట్టుకోవాలనే విషయంపై ఇంకా క్లారిటీ అయితే ఇవ్వలేదు. మరికొన్ని రోజుల్లో దీనిపై స్పష్టత అయితే వచ్చే అవకాశం ఉంది. ఓవరాల్ గా రింకు సింగ్ ఇప్పటి వరకు ఐపీఎల్లో 45 మ్యాచ్లు ఆడి 893 పరుగులు చేసి 31 యావరేజ్ తో 143 స్ట్రైక్ రేట్ తో కొట్టాడు. ఇక దీని నుంచి ఈ పెర్ఫార్మెన్స్ నచ్చి టీమిండియా స్క్వాడ్ లో అయితే క్వాలిఫై అయ్యాడు. అక్కడ నుంచి టీమిండియా తరపున 23 టీ20 మ్యాచ్లు ఆడి 418 రన్స్ బాధేశాడు. అందులో యావరేజ్ చూస్తే ఏకంగా 60 దాకా ఉంది. స్ట్రైక్ రేట్ ఏకంగా 175 మెయింటైన్ చేశాడు. అలాగే వన్డేల్లో కూడా 2 వన్డేలు ఆడిన రింకు సింగ్ 55 పరుగులు చేశాడు. అయితే ఇంత క్వాలిటీ ప్లేయర్ అయిన రింకు సింగ్ ని కేకేఆర్ వదులుకుంటే తనకి ఎంత ధర పలకచ్చు అనుకుంటున్నారో కామెంట్ బాక్స్ లో పిన్ చేయండి. అలాగే ఏ టీం కింద రింకు సింగ్ ఆడితే బాగుంటుంది అనుకున్నారో ఆ ఫ్రాంచైజ్ పేరు కూడా కామెంట్ బాక్స్ లో పిన్ చేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్, షేర్, కామెంట్ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ నొక్కడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే.